తెలుగు జీవనది గోదావరి అయితే తెలుగు కథకు జీవనది సారం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలని సాధ్వి ఫౌండేషన్ అధ్యక్షురాలు ద్రోణం రాజు కాత్యాయని అన్నారు. ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో శ్రీపాద 133వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామ నాయుడు అధ్యక్షతన కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నిండైన ఆ సాహితీ మూర్తికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాత్యాయని మాట్లాడుతూ శ్రీ జనరోద్ధరణకు శ్రీపాద రచనలు దోహదం చేస్తాయన్నారు. అన్నంతో పని జరిగింది రచనలో బాల వితంతు గురించి, కీలెరిగిన వాద రచనలో విధవ ఆడపడుచు సంభాషణలు, గూడు మారిన కొత్తదనంలో కొత్తగా కాపురానికి వెళ్లిన తల్లిదండ్రుల మనస్తత్వం, ఇలా వడ్ల గింజలు, గులాబీ, అత్తరు కథలో ఎన్నో విలక్షణ రచన వ్యాసంగం సాగించారు. శ్రీపాద రచనల్లో సారాన్ని చిన్న పుస్తక రూపంలో సాధ్వి ఫౌండేషన్ తీసుకువస్తుందని సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ ప్రకటించారు. సమితి సభ్యులు తొక్కుల రమేష్, గునిపొడి గౌతమ్, చెరుకురి నాగసాయి తదితరులు పాల్గొన్నారు. ఈయన మించిన కథకుడు వేరే వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి. అంత గొప్ప కథకులు రాసిన ఆయన యొక్క జన్మదినం ఈరోజు 1891లో ఏప్రిల్ 23వ తారీఖుని ఆయన పుట్టారు. మన అనపర్తి దగ్గర పొలమూరు అనే ఊరిలో పుట్టడం జరిగింది. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా సామాజిక స్పృహతో అనేక అంశాలని సృష్టిస్తూ అనేక నవలల్ని, రచనల్ని, కథల్ని కూడా రాశారు. కాబట్టి వారిని మనం నిండైన సాహిత్యమూర్తికి ఈరోజు నిలువెత్తు నివాళి అర్పించుకుంటున్నాం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జన్మదినం జరుపుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఆయన 20వ శతాబ్దం మరి ఒక ఎంతో కథలు రాసి సమాజం మీద ఆయనకు ఉండే ఒక గ్రిప్ని ఒక కథల కింద రాసి ఆయన సమాజానికి ఎంతో అందించినందుకు ఆయనకి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ